All in this video we are going to see the unit 5 of data mining. పక్కన డిస్టర్బెన్స్ గురించి ఎవరి కాకుండా జస్ట్ మ్యూజిక్ ప్లీజ్ ఇన్ రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ డేటా మైనింగ్ డేటా స్ట్రీమ్స్ మైనింగ్ టైమ్ సిరీస్ ఇవన్నీ కాదు. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చూసుకోండి. దీంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ వచ్చేసి యూనిట్ 5లో ఇది మైనింగ్ సీక్వెన్స్ ప్యాటర్న్స్ ఇన్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ సింపుల్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ స్పెషల్ డేటా మైనింగ్, దెన్ నెక్స్ట్ టెక్స్ట్ మైనింగ్. మనకు అప్పుడప్పుడు ఈ మార్చి కూడా చేంజ్ చేసి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. లైక్ వాట్ ఈస్ టెక్స్ట్ మైనింగ్ అంటే ఏంటిది, మల్టీమీడియా మైనింగ్ అంటే ఏంటిది, నెక్స్ట్ మైనింగ్ ద వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, దీని గురించి నోట్స్ ఉంది, సింపుల్ అయిపోతుంది. దిస్ ఇస్ అబౌట్ ద యూనిట్ 5. ఓకే, ఫస్ట్ మనము టెక్స్ట్ మైనింగ్ ఎట్లుంటో చూద్దాము. ఓకే, సో here text mining is a component of data mining that deals with unstructured text data. ఓకే, నార్మల్గా ఒక డేటా సెట్లో స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్డ్ డేటాలో అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటాలో సపరేట్ క్లస్టర్స్ అయిపోతాయి కదా. సో ఈ టెక్స్ట్ మైనింగ్లో మాత్రం ఓన్లీ అన్స్ట్రక్చర్డ్ టెక్స్ట్ డేటాని మైన్ చేస్తారు. ఓకే, బై యూజింగ్ సమ్ టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ ఏంటి అని అంటే లైక్ ఎన్ఎల్పి టెక్నిక్. ఎన్ఎల్పి నథింగ్ బట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయినా, ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అయినా, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ అయినా, ఫ్రీక్వెంట్ డేటా ప్యాటర్న్స్ అయినా. ఓకే, ఇది మొత్తం ఇది ఉంటుంది లైక్ సబ్జెక్ట్ మొత్తము ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అండ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్. సో ఓకే, మెయిన్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు మైన్ ద unstructured text data, okay, by using NLP techniques. So why text mining important? ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ సచ్ యాజ్ NLP. సో ఈ టెక్నిక్లో కూడా దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి టెక్స్ట్ మైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఎ గుడ్ టూల్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్ట్రక్చర్ టెక్స్ట్ డేటా. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన మెథడ్స్ ఏంటి అని అంటే టెక్స్ట్ సమ్మరైజేషన్ ఒకటి, టెక్స్ట్ క్లస్టరింగ్ అండ్ టెక్స్ట్ కేటగరైజేషన్ అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఇది అయిపోయినాక వీఆర్ గోయింగ్ టు సీ ద మైనింగ్ సీక్వెన్స్ ప్యాటర్న్స్ ఇన్ ట్రాన్సాక్షన్ డేటాబేస్. ఓకే, మైనింగ్ సీక్వెన్స్ ప్యాటర్న్స్ ఇన్ ట్రాన్సాక్షన్ డేటాబేసెస్. సో ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ నుంచి డేటాని లైక్ సీక్వెన్స్గా వచ్చే డేటాని ఎలా మైన్ చేయాలి. సీక్వెన్స్ డేటా ఇస్ నథింగ్ బట్ ఒక ఆర్డర్లో ఉంటుంది. ఓకే, SPM మనం ఆల్రెడీ చూసినాము, సీక్వెన్షియల్ ప్యాటర్న్ మైనింగ్ సెకండ్ యూనిట్. ద నెక్స్ట్ దిస్ ప్రాసెస్ ఇస్ ఇన్వాల్వ్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద ప్యాటర్న్స్. సో దీంట్లో ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్ డేటాబేస్ అంటే తెలియాలి. ట్రాన్సాక్షన్ డేటాబేస్ అంటే నార్మల్గా మనము యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తాము అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. వాటికి ఏముంటాయి, సపరేట్ డేటా ఉంటుంది లైక్ ట్రాన్సాక్షన్ ఐడి, యూపీఐ ఐడి, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ట్రాన్సాక్షన్ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఓకే, దెన్ నెక్స్ట్ అటువంటి ట్రాన్సాక్షన్ డేటాబేస్లోకి వెళ్ళి సీక్వెన్షియల్ ప్యాటర్న్స్. సో డేటాబేస్లో డేటా ఎలా ఉంటుంది, అన్స్ట్రక్చర్డ్ ఉంటుంది. ఓకేనా, ట్రాన్సాక్షన్ డేటా రిలేటెడ్ ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏంటిది ఇక్కడ సీక్వెన్షియల్ ప్యాటర్న్స్ కావాలి. సో ఐటమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఫామ్స్లో కావాలి. సో ఫస్ట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. స్టెప్స్ వచ్చి డేటా ప్రీ ప్రాసెసింగ్ ఫస్ట్ వన్. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే కన్వర్ట్ ద ట్రాన్సాక్షన్ డేటాబేస్ టు ఏ సూటబుల్ ఫార్మాట్. సో ట్రాన్సాక్షన్ డేటాబేస్లో ఉన్న డేటాని మనకు కావాల్సిన విధంగా లైక్ సూటబుల్ ఫార్మాట్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ వాట్, ఫర్ సీక్వెన్స్ ప్యాటర్న్ మైనింగ్. దెన్ నెక్స్ట్ రిమూవ్ ఎనీ రిలవెంట్ ఆర్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఏమైనా అన్స్ట్రక్చర్డ్ డేటా ఆర్ అన్యూజ్ఫుల్ డేటా ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ టు ద సీక్వెన్స్ డేటాబేస్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ డేటాబేస్ సీక్వెన్స్ డేటాబేస్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈచ్ ట్రాన్సాక్షన్ అనేది ఒక ఐటమ్ ఒక ఆబ్జెక్ట్ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ సీక్వెన్స్ థర్డ్ స్టెప్ వచ్చేసి సీక్వెన్స్ ప్యాటర్న్ మైనింగ్ ఆల్గరిథమ్స్. సో మనము ట్రాన్సాక్షన్ డేటాబేస్లోకి వెళ్ళి సీక్వెన్స్ ప్యాటర్న్స్ని రిట్రీవ్ చేయాలన్నా మైన్ చేయాలన్నా కొన్ని ఆల్గరిథమ్స్ యూజ్ చేయాలి. సో ఆ ఆల్గరిథమ్స్ ఏంటంటే GSP, ట్రూ స్పాన్, స్పేడ్ అండ్ ప్రిఫిక్స్ స్పాన్. దెన్ నెక్స్ట్ సీక్వెన్స్ ఐడెంటిఫికేషన్. నార్మల్గా సీక్వెన్స్ డేటా ఉంటుంది కదా, ఫ్రీక్వెంట్గా వచ్చిన డేటాని వాటిని ఐడెంటిఫై చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చిన డేటాని రిప్రజెంట్ చేయాలి లైక్ గ్రాఫ్స్గానైనా, చార్ట్స్గానైనా, స్టాటిస్టికల్గానైనా. ఓకే, విజువలైజేషన్ ఇస్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్. సో లాస్ట్కి దిస్ ఈస్ అబౌట్ ద transaction database. This is how we can mine the sequential patterns in that. So what is multimedia mining? Multimedia mining is a kind of data mining that is used to find interesting information. So normally interesting information nothing but which is the information which is used frequently and which is very useful for the users and all the people, right? So normally interesting data is nothing but very useful data. సో ఇక్కడ మల్టీమీడియా అంటే మనకి ఏమి రావాలంటే టెక్స్ట్, వీడియో అండ్ ఆడియో. సో ఇటువంటి కైండ్ ఆఫ్ డేటాని మైన్ చేయడానికి మల్టీమీడియా మైనింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంప్యూటర్ విజన్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ అండర్స్టాండింగ్.
ఒక ఇమేజ్ ప్రాసెసింగ్ అని ఉంటే నార్మల్ ఎక్స్రేస్ ఉంటాయి కదా, సో అలాంటి డేటాని మనము ఎక్స్రే తీసినాక డేటా అనేది రావాలి కదా. సపోజ్ మనం ఒక బాడీ పార్ట్ని ఎక్స్రే తీసినాము, సో పర్ఫెక్ట్ బాడీ పార్ట్ రావాలి అని అంటే దిస్ కైండ్ ఆఫ్ multimedia mining is used. Okay, it is nothing but image processing. The next spatial data mining, which is also very important. So spatial data mining is also process which is involves in the interesting patterns. Okay, mining of the interestingness patterns of a data. So huge sets of data lo spatial data nothing but unstructured data untadi, structured data untadi, and frequent use అయిన data untadi. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్నెస్ is nothing but frequently used data. సో ఎక్కువ more the data which is used more, okay, more times or more, it is nothing but interestingness of a patterns. So in order to extract useful data, we should know the how interesting the useful data is. After analyzing the interestingness of a data, it can be mined by using the spatial data mining. సో ఈ 4 టాపిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి అయిపోయినాక మీకు నార్మల్గా ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద 5th యూనిట్.